హలో అందరికీ, అందరు ఎట్లున్నారు? నేను మంచిగా ఉన్నా. సరికొత్త రుచులతో మళ్ళీ మీ ముందుకు వచ్చింది మీ బుజ్జి ఫుడ్ ఛానల్. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ గుత్తి బెండకాయ మసాలా ఫ్రై. చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1/2 kg బెండకాయలని తీసుకొని ఉప్పు వేసి బాగా కడుక్కొని ఆరబెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా వీటిని మధ్యలోకి నిలువుగా చీల్చుకోవాలి. అటువైపు ఇటువైపు తొడిమెలు తీసేసుకోవాలి. వీటికి కావాల్సిన మసాలాలు: 2 చెంచాల మినపప్పు, 3 చెంచాల పల్లీలు, 10 ఎండుమిర్చీలు, 1 చెంచా ధనియాలు, 2 చెంచాల నువ్వులు, 2 చెంచాల శనగపప్పు, తగినంత ఉప్పు, 5 వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి వెడల్పాటి కడాయిని తీసుకొని అది వేడైన తర్వాత 2 చెంచాల నూనె వేసుకొని ఎండుమిర్చిలను దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నూనెలో మినపప్పు వేసుకొని బంగారు రంగు వచ్చేదాకా స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే శనగపప్పు, పల్లీలు వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత ఇందులో నువ్వులు, ధనియాలు కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా అన్నీ వేగిన తర్వాత చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పొడిగా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా కట్ చేసిన బెండకాయ లోపల ఈ పొడిని నెమ్మదిగా అన్నిటిలోనూ పెట్టాలి. ఇలా అన్నిట్లో ఈ పొడిని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయి పెట్టుకొని ఒక 5 చెంచాల నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత ఒకటెనకొకటి అన్ని బెండకాయలు లైన్లో పెట్టుకోవాలి. ఇవి కొద్దిగా వేడైన తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 5 నిమిషాలకు ఒకసారి వీటిని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మూత తీసుకొని చూసిన తర్వాత ఇలా నెమ్మదిగా తిప్పుతూ అన్నిటినీ తిప్పివేసుకోవాలి. చాలామందికి బెండకాయ అనగానే ఎక్కువసేపు కట్ చేయడము, ఎక్కువసేపు ఫ్రై చేయడము అనేవాళ్ళు ఈ విధంగా ట్రై చేసుకుంటే త్వరగా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈ మధ్యకాలంలో 30 సంవత్సరాలు పైబడిన వారికి మోకాల నొప్పులు ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారి కోసం ఒక చిన్న చిట్కా: బెండకాయలను ఒక 5 బెండకాయలను తీసుకొని 2 వైపులా కట్ చేసుకొని నైట్ ఒక గ్లాస్ వాటర్లో ఒక 5 బెండకాయలు నానబెట్టుకొని పొద్దున్న పడిగడుపున ఆ బెండకాయలు తీసేసి వాటర్ తాగితే ఉపశమనం ఉంటుంది. ఫ్యూచర్లో హాస్పిటల్ మెట్లు ఎక్కకుండా ఉంటుంది. ఈ చిట్కాను పాటించండి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా 2 వైపులా లో ఫ్లేమ్లో అటు ఇటు దూరగా వేయించుకుంటే గుత్తి బెండకాయ మసాలా ఫ్రై రెడీ. ఈ ఫ్రై చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. అన్నంలో అయితే 2-3 బెండకాయలు వేసుకొని కొద్దిగా నెయ్యి పోసుకొని తింటే అదిరిపోతుంది టేస్ట్. నా ఫ్రై కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి.